మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పర్యటించబోతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకైనా శ్రీవారి అలిపిరి పాదాల గుండా తిరుమలకి చేరుకోనున్నారు. అయితే కల్తీ న్యాయ వ్యవహారం నేపథ్యంలోనే ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన రేపు తిరుమలలో శ్రీవారి ఆలయానికి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేయబోతున్నారు. అయితే ఇదే కాలిబాట గుండా ఆయన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరుమలకు వెళ్ళబోతున్నారు. ఇక్కడే ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత కర్పూర హారతులు ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన తిరుమలకి పయనమవుతారు. అయితే 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలోనే అటు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. కల్తీ న్యాయ వ్యవహారం నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అంటే జరిగినటువంటి అపవిత్ర నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇటువంటి దీక్షలు అదే రకంగా ప్రత్యేక పూజలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే తన క్యాడర్ కౌన్సిల్ అంటే ప్రజలకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే 3 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆ రకమైనటువంటి పూజలు అయితే జనసేన క్యాడర్ చేస్తోంది. సో 3 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు కాబట్టి అటు టీటీడీ కావచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ సాయంత్రం 4:10 గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఈ అలిపిరి కాలినడకన మార్గానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అటు కాలినడకన తిరుమలకి బయలుదేరుతారు. రాత్రి సరిగ్గా 9 గంటల ప్రాంతంలో ఆయన తిరుమల చేరుకునే అవకాశం కనిపిస్తోంది. 9 గంటల ప్రాంతంలో నేరుగా గాయత్రి గెస్ట్ హౌస్కి వెళ్తారు. గాయత్రి గెస్ట్ హౌస్లోనే ఆయన రాత్రి బస చేయబోతున్నారు. అయితే గాయత్రి గెస్ట్ హౌస్ నుంచి రేపు ఉదయం సరిగ్గా 10 గంటల ప్రాంతంలో శ్రీవారి ఆలయానికి వెళ్తారు. శ్రీవారి ఆలయంలో 10 నుంచి 11 గంటల వరకు ఆయన గడిపే అవకాశం కనిపిస్తోంది. అయితే స్వామివారి దర్శించుకున్న తర్వాత తాను తీసుకున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించినటువంటి విరమణ చేయబోతున్నారు. ఆ ఒక దీక్ష విరమించిన తర్వాత నేరుగా శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు అంటే అక్కడ అందిస్తున్నటువంటి అన్నప్రసాదాలకు సంబంధించి ఎలా అందుతున్నాయి అనే విషయాలపైన భక్తులతో మాట్లాడడంతో పాటు అక్కడ కొన్ని పరిశీలనలు కూడా చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. దాంతోపాటు కూడా ఇటీవల వచ్చినటువంటి లడ్డు వ్యవహారానికి సంబంధించి అంటే కల్తీ జరిగింది, అసలు లడ్డు అనేది చాలా పవిత్రమైనటువంటి ప్రసాదం కాబట్టి సో ఆ లడ్డు విషయంలో లడ్డు ప్రక్రియ ఎలా ఉంటుంది, పోటు కార్మికులు లడ్డుని ఎలా చేస్తారు, శ్రీ వైష్ణవులు తన ఆచారంగా పెట్టుకున్నటువంటి లడ్డు తయారీలో ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అనే విషయాలు కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకోబోతున్నారు. లడ్డు పోటీకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు కూడా లడ్డూని ఉపయోగించేటువంటి నెయ్యి కావచ్చు అంటే ముడి సరుకులకి సంబంధించి పరీక్షించే ల్యాబ్ కూడా తిరుమలలో ఉంది కాబట్టి సో ఆ రకమైనటువంటి ల్యాబ్ను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రేపంతా కూడా పవన్ కళ్యాణ్ తిరుమలలోనే ఉండబోతున్నారు. రేపు రాత్రి కూడా గాయత్రి అతిథి గృహంలోనే పవన్ కళ్యాణ్ బస చేయబోతున్నారు. అయితే ఎల్లుండి సాయంత్రం సరిగ్గా 4 గంటలకి పవన్ కళ్యాణ్ తిరుపతికి బయలుదేరుతారు. తిరుపతిలో వారాహి సభని ఏర్పాటు చేశారు. తిరుపతి జ్యోతిరావు పులే సర్కిల్లోని బాలాజీ కాలనీ రోడ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే వారాహి సభకి ఏర్పాట్లు అయితే ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకునింది. ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే భారీ ఎత్తున జనాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రోడ్స్ సంబంధించినటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వారాహి సభలోనే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఉన్నప్పుడు వేరే రకంగా కామెంట్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ సభ ఏదైతే వారాహి సభ తిరుపతిలో నిర్వహిస్తున్నారు కాబట్టి అది కూడా కల్తీ న్యాయ వ్యవహారానికి సంబంధించి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని తిరుమలకు వచ్చి ఆ ఒక విరమణ చేసి దాని తర్వాత సభలో మాట్లాడతాను, దీక్షలో ఉన్నప్పుడు తాను ఏమీ మాట్లాడకూడదు పొలిటికల్గా అనేటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే చేశారు కాబట్టి సో పొలిటికల్గా కొంత హాట్ కామెంట్స్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రకమైనటువంటి సభనే తిరుపతిలో నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు కొంత కల్తీ న్యాయ వ్యవహారానికి సంబంధించి మరో మలుపు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ కొంత దుమారం రేగుతున్నాయి. ఆ వచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు లేదంటే సిట్ దర్యాప్తుకి సంబంధించి వీటన్నిటిపైన కూడా కల్తీ న్యాయ వ్యవహారం పైన ఒకంత
ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఏం మాట్లాడబోతున్నారు తిరుపతిలో, వారాహి సభలో నుంచి ఎవరికి కౌంటర్ ఇవ్వబోతున్నారు, అసలు వాస్తవాలు ఎటువంటి వాస్తవాలు బయట పెట్టబోతున్నారు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంటుంది. అయితే 3 రోజులు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలోనే మామూలుగా పవన్ కళ్యాణ్ టూర్ అంటేనే అధిక సంఖ్యలో జనాలు వస్తుంటారు కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే అలిపిరికి చేరుకునేటువంటి మార్గం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అయితే సరిగ్గా 4 గంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత అలిపిరి మార్గం గుండా మీడియాకు కూడా అలౌ లేదని మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ దాంతోపాటు కొంతమంది టీం మాత్రమే, పోలీసులు మాత్రమే తిరుమలకి బయలుదేరుతారు. ఇక్కడ నుంచి కూడా కొంతమంది భక్తులని కాసేపు ఆపిన తర్వాత మళ్ళీ అదేవిధంగా నడక మార్గంలో భక్తుల్ని పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ రకంగా 3 రోజుల పవన్ కళ్యాణ్ పర్యటన ఆద్యంతం కొంత ఉత్కంఠ నెలకొంటుంది. ఆయన అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ చేయట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ తిరుమలలో ఎక్కడెక్కడ పర్యటిస్తారు, అదే రకంగానే వారాహి సభలో ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారో ప్రస్తుతం అందరిలో కూడా కొంత ఉత్కంఠ అనేది కనిపిస్తోంది.